'అక్కినేని నాగార్జున' అలాగే 'అమలకు' మధ్య ఎంతో మంచి రొమాన్స్ ఉందని, వాళ్ళిద్దరూ చూడచక్కనైన జంటని అందరూ అంటూ ఉంటారు. అయితే వాళ్ళ మధ్య అసలు గొడవే రాదా అంటే, చాలా పెద్ద గొడవలొచ్చాయట. మరి ఇప్పుడు 'నాగార్జున, అమలకి' మధ్య ఉన్నటువంటి ఆ విభేదానికి కారణం ఏంటి? ఎంతో టాప్ పొజిషన్‌లో ఉన్నప్పుడే 'నాగార్జునని' ప్రేమించి పెళ్లి చేసుకొని సినిమాలకి కంప్లీట్‌గా దూరమైంది అమల. కేవలం తన భర్త, తన కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు మాత్రమే ఇన్వాల్వ్ అవుతూ, ఓ పక్క సోషల్ సర్వీస్, మరొక పక్క ఆమె ఎంతో మంచి మెసేజెస్ ఇస్తూ, ఇప్పుడు కొన్ని సీనియర్ క్యారెక్టర్స్ అది కూడా నచ్చితే తప్ప చేయడం లేదు. అయితే టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్స్‌గా ఉన్న అక్కినేని, అమల, నాగార్జున వీళ్ళది ప్రేమ వ్యవహారం అన్న సంగతి తెలిసిందే. సో, మొదటి భార్యతో విడిపోయిన తర్వాత నాగార్జున 92లో అమలని రెండో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి వ్యక్తి అఖిల్. నాగ చైతన్య, నాగార్జున అలాగే మొదటి భార్య లక్ష్మికి పుట్టిన సంతానం. సో, వీళ్ళిద్దరూ అంటే చైతన్య అలాగే సమంతకి సంబంధించిన విషయాలు ఇప్పుడు కలవరపెడుతున్న నాగార్జున, అమల మాత్రం అంత అన్యోన్యంగా ఎలా ఉంటారు అంటే, వాళ్ళిద్దరికీ ఒకరికొకరన్నట్టుగా ఉంటారు. దాదాపు 3 దశాబ్దాల కాపురంలో పెద్దగా గొడవలేమీ లేవట. సో, అమల పెళ్లి చేసుకున్న తర్వాత అడపాదడపా ఇప్పుడు ఆర్టిస్ట్‌గా చేస్తోంది కానీ, పూర్తి కాలం తన తెర వెనుక ఉండడానికే ఇష్టపడింది. అనేక సేవా కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఇక బ్లూ క్రాస్ సొసైటీ హైదరాబాద్ ఫౌండర్, అలాగే మూగజీవాలకు రక్షణ ఇస్తుంటారు. నాగార్జునతో ఒక విషయంలో అమలకు చాలా గొడవైందట. సో, ఏదైనా ఒక పని మొదలుపెట్టక ముందే నేను చేయలేనని అమల బాధపడతారు. లేదు అది నీ వల్ల అవుతుంది, చేయగలవు అని నాగార్జున సపోర్ట్ చేస్తారట. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. అయితే ఎలాంటి గొడవైనా సాయంత్రానికే సెట్ చేసుకుంటారట. నాగార్జునను తనెంతో ప్రేమగా చూసుకుంటారని, ఏదడిగినా కాదనరని అమల చెప్తూ ఉంటారు. ఇక 93లో విడుదలైన 'ఆగ్రహం' హీరోయిన్‌గా అమలకు చివరి చిత్రం. అనంతరం 2012లో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. 'మనం', 'ఒకే ఒక జీవితం', 'తుమ్‌సే నా హో పాయేగా' చిత్రాల్లో అమల నటించారు. ఇక నాగార్జున 'నా సామి రంగా' చిత్రంతో మంచి హిట్ కొట్టారు. ప్రస్తుతం అమల, నాగార్జున ఎంతో అన్యోన్యంగా తమ కుటుంబాన్ని, వ్యాపారాల్ని చూసుకుంటున్నారు.